వేదిక పైన ఉన్నటువంటి మన సవితక్క గారికి, అందరి నాయకులకు అందరికి నమస్కారం. నా పేరు సత్యనారాయణ, నాది చించల్పేట అండి. నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఎక్కడ అంటే మనకి ఇక్కడనే చించల్పేటలో రైల్వే స్టేషన్ మీకు అందరు తెలిసి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి పోతుంటే బ్రిడ్జ్, మన రైల్వే ట్రాక్ పక్క నుంచి ముందు ఇంతకుముందు ఒకటి అభివృద్ధి గురించి అడ్డంగా మెమిగిన అభివృద్ధికి అందరికీ అవసరమే, అందరికి కావాల్సిందే. భావితరాలు బతకాలంటే అభివృద్ధికి అవసరం కానీ అవసరానికి తగ్గట్టు మంచివి చెడువు చూసుకొని చేయాలి. అంతేగాని అభివృద్ధి అవసరం కదా అని 3 పంటలు పండించే పొలాలు తీసుకోమని ఇక్కడ ఏ రాజ్యాంగంలో ఉంది అండి? ఏ దాంట్లో ఉంది మాకు చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు ఒకటి అలాట్మెంటు హైదరాబాద్ చుట్టూ ఉండాలని ఒకటి RRR అలాట్మెంట్ చేసిపోయింది మన కేసీఆర్ సార్. 2018లో ఆల్రెడీ వాళ్ళు క్యాబినెట్లో పాస్ చేసి అన్ని చేసిపోయారు. అక్కడ నార్త్ సైడ్ కేసీఆర్ చేసిన అలాట్మెంట్ ప్రకారమే RRR జరుగుతుంది. మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక్క గజం కింద జరపము, అదే ఫాలో అవుతామని అదే చేస్తున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఎందుకు జరిపారు? ఇక్కడ జరపడం వల్ల నష్టం ఏముంది, లాభం ఏముంది మాకు చెప్పాలి కదా. ఏందనే చెప్పిన తర్వాతనే మీ RRR వేస్తారా ఏం వేస్తారా మాకు అప్పుడు మేము డిసైడ్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది మేడం. మేము 3 పంటలు కూరగాయలు పండిస్తాం మేడం. 3 పంటలు మంచి పుష్కలమైన వాటర్ ఉంది మాకు ఇక్కడ. అందరికి తెలుసు. మంచి టమాటాలు ఇప్పుడు మా దగ్గర టమాటా వేస్తాం, మల్చింగ్ చేసి టేకింగ్ చేసి 1 ఎకరాకు వచ్చేసి ఇంచుమించు 10 లక్షల దాకా పండిస్తాం మేడం. మీరు ఇచ్చే నష్టపరిహారం మాకు పెద్దగా ఉపయోగపడది. కాకపోతే మేము మా తాతలు ముత్తాతలు సంపాదించారు, వాళ్ళు కష్టం చేసి గొర్రెలు మేపారు, బర్రెలు మేపారు, కూలి చేసి సంపాదించవచ్చు. దాన్ని కాపాడి మాకు వారసత్వంగా మాకు ఇచ్చారు. ఆ వారసత్వంగా మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు రాలేవు. సరే మాకు మంచి పొలం ఉంది, మాకు మంచి వాటర్ ఉంది, కూరగాయలు అంతా మంచి రేటు ఉంటుంది కదా, మేము దాన్ని సాగు చేయడానికి పూనుకున్నాం. మేము ఉద్యోగానికి ఎదురు చూడలేము, సరే చేస్తుంటే ఆ ఉద్యోగం మేము మానేసి మేము వ్యవసాయం చేసుకొని 3 పంటలు మంచిగా ప్రతి ఎంత వేసవి రాని 50 డిగ్రీల మన వేసవి కాలమైన టమాటా వండించి హైదరాబాద్ సప్లై చేస్తాం మేడం. చించల్పేట అంటే టమాటాకు ప్రత్యేకమైన ఒక పేరు ఉంది. ₹1 కోటి పండించిన రైతుకు అప్పుడు వచ్చింది, మా చించల్పేటకి అప్పుడే పేరు వచ్చింది సార్. కేసీఆర్ గారు సన్మానం చేసి వేరే వాళ్ళకి. సరే మాకు అవకాశం దొరకలేదు కాబట్టి మేము సరే ఇడిచిపెడుతున్నాం. అయితే 4 ఎకరాల మా చరిత్ర చెప్తాడు. ఇంతకుముందు మాకు మూసీ నది పైన ఒక బ్రిడ్జ్ చేసిరు మేడం. మాకు మండలం రావడానికి సౌకర్యం లేదు, అసలు ఇప్పటికీ లేదు. బ్రిడ్జ్ చేసిరు. బ్రిడ్జి గురించి నా పొలంలో ఒక ఇంచుమించు 15-20 గుంటలు పోయింది. అభివృద్ధి గురించి కదా మండలం పోనీకే ప్లేస్ లేదని ఇడిచిపెట్టి ఒక 1/2 ఎకర్ 3.5 ఎకరాలు అయింది. అంతకుముందు ఒక రైల్వే ట్రాక్ వెళ్ళింది, సింగిల్ లైన్ ఉంటే డబల్ లైన్ గురించి 1 ఎకరా తీసుకోరు. అభివృద్ధి గురించి అది ఇడిచిపెట్టాం, 1 ఎకరా వెళ్ళిపోయింది. ఇంకా 3 ఎకరాలు ఉంది మేడం. ఆ 3 ఎకరాల్లో ఇప్పుడు RRR వచ్చేసి RRR వస్తే మేము ఏం చేయాలి? అందులో 1 గుంట అయినా మిగులుతలేదు. మా తాతలు బతకాలని మా తాతలు ఇచ్చారు, మేమేమి ఇవ్వాలి? అట్లా అని మేము కొట్లాడడానికి ఏ ఆఫీసర్ అయినా మాకు ఇప్పటి వరకు ఒక్క ఆఫీసర్ వచ్చి మీకు ఇది జరుగుతుంది ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు, ఒక RDO కానీ ఒక MRO కానీ ఎవరు వచ్చి ఇప్పటి వరకు ఇది జరుగుతుంది బాబు మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ రావచ్చు చెప్పలేరు. ఎట్లా అంటే ఏదైనా ముందు వాళ్ళకు ధైర్యం చెప్పి తీసుకున్నది వేరే ఉంటుంది. ధైర్యం చెప్పకుండా మీకు ఏదో నైట్ పైనుంచి పిక్చర్ తీసుకొని పేపర్లు వేసేసి మీకు ఇది వచ్చేసిందంటే వాడు ఏమి కావాలి? హార్ట్ అటాక్ వస్తుందా, వాడికి ఏమొస్తుంది? మా ఊర్లో ఒకటి 100 మందికి సమాధానం చెప్పే రైతే ఆయన ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు. మతి స్థిమితం కోల్పోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమందికి ఏమైతే అర్థమవుతలేదు. కాబట్టి మేము ఇది ఎవ్వరు ఇంటలేరు. కాబట్టి ప్రతిపక్షము పైపక్షము కానీ మేడం గారికి మేము ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము నిన్న మేడం గారికి కలవడానికి బయలుదేరుతుంటే మమ్మల్ని ఏదో దొంగలను అరెస్ట్ చేసినట్టు వచ్చి మరీ ఈడ్చుకెళ్తున్నారు మేడం. ఇంత దారుణంగా మాకు రైతులకు ఇంత స్వేచ్ఛ లేదు. ప్రజాపాలన అంటారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ప్రజాపాలన అని అన్నారు. మన సార్ ఇప్పుడు రేవంత్ సారు సూర్యుడు అన్నారు. సూర్యుడు కాదు, ఆ సూర్యుడు మా పేద ప్రజల మీద ఆ వెళ్తురు వడనివ్వండి. గొప్పల మీద వెళ్తురవద్దు. మా పేద సూర్యుడు వెళ్తురు. పులి బిడ్డ అంటున్నారు. ఆ పులి మా పెద్దోళ్ళని తినండి, మమ్మల్ని పేదవాళ్ళని బతకనివ్వండి. పులి బిడ్డ అంటే పేదలను తింటారా? అంతే ఉంది కాబట్టి మేము నిన్న మేడం దగ్గరికి వెళ్ళాం.
పోతుంటే అరెస్ట్ చేసిర్రు. మా సబిత గారు, పటేల్ సార్ గారు, నాగేంద్రన్న, ఆనందన్న అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలిపిర్రు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు అదే ఇంకొకటి రేవంత్ అన్నకి చెప్తున్నాం, సార్ మీరు ఏమని అనుకోండి, మాకెవ్వరు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు రాలేదు, ఎట్లాంటి భరోసా రాలేదు. మాకు ప్రతిపక్షమైన ఎవరైనా అక్క మాకు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మాకు దసరాకు 9 రోజులు పూజ చేసినాం అమ్మవారికి. ఆ అమ్మవారు ప్రత్యక్షమైన మాకు ధైర్యం కల్పించింది. ఎట్లా అంటే మేము ఇన్ని రోజులు నిద్రపోలేమండి, నిజంగా చెప్తున్నా. మా అర్ధరాత్రి 12 గంటల 1 గంటకైనా మాకు మేలుకు వస్తే నిద్ర రాలేదు, కానీ రాత్రి యథార్థంగా పండుకున్నాం. నిన్న ఒక్క మాట చెప్పినది మేడం, మేమున్నా అన్నది, నేను రోజు మీ దగ్గరకు వస్తాం మేడం అన్నది. ఇక్కడ రైతులకు ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇప్పటికీ పైసలు ఇవ్వండి ఆలోచిస్తారు. 500 ఖర్చు పెట్టాలి హైదరాబాద్ అంటే నేను వస్తా అన్నది, వచ్చింది. ధన్యవాదాలు మేడం. అది ఎట్లా ఉందంటే పులి మీద స్వారీ చేసిన మేడం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు పులి మీద స్వారీ చేయడానికి అమ్మవారిలాగా దిగింది. ఇప్పుడు ఆగేది లేదు మేడం. మాకు మీ ధైర్యం ఉంది, మీ వెంట మేము ఎంతగానో ఉంటాం. మా గురించి పోరాడి మాకు న్యాయం చేయండి మేడం, ప్లీజ్.